మళ్ళీ అందరూ తినేస్తే పిచ్చోడు పచ్చడం తింటారు నువ్వు తిన్నట్టు అందుకే నేను అడగలేదు మళ్ళీ. పర్వాలేదులే, ఏమనుకోరులే, తీసుకో. దీంట్లోనూ ఇలా పచ్చడి కలుపుకొని. ఇది ఏం చట్నీ అనుకుంటున్నారు? ఇన్స్టెంట్ చట్నీ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. నీకేమో వైట్ ఇడ్లీ, నాకేమో రాగి ఇడ్లీనా? చాలా వెరైటీగా పెడుతున్నాను. కరెక్టే, బాగా హెల్తీగా పెడుతున్నావు కాబట్టి ఇలా ఉన్నాను నేను. ఒకసారి హాయ్ చెప్పేద్దాం మనకి. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన వీడియోలో ఇదిగోండి టిఫిన్కి రెడీగా కూర్చున్నాము ఇద్దరమును. ఈయనకేమో రాగి ఇడ్లీ చేశానండి, నేనేమో మామూలు వైట్ రవ్వతో చేసిన ఇడ్లీ అనమాట. కాకపోతే నేను మన 30 ఇడ్లీ వేసుకుంటాం కదండి, ఆ ప్లేట్లో వేసి సరదాగా చేశాను అనమాట. అండ్ చూడడానికి బాగుంది కదా? బాగుంది, తింటా కూడా బాగుంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్ కూడా ధైర్యంగా తినొచ్చు. అవును. ఓకే అండి, రకరకాల ఇడ్లీలు చేయాలి నువ్వు. ఈ ఇడ్లీ రెసిపీ చూపించానండి నేను, మన ఛానల్లో ఉంది. అలాగే మన వైట్ రవ్వతో చేసిన ఇడ్లీ కూడా రెసిపీ మన ఛానల్లో ఉంది. అందుకని ఇంకా నేను రెసిపీ చూపించలేదు. నెక్స్ట్ ఇంకో వెరైటీ తోటి చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజు మేము టిఫిన్ మీకు ఎందుకు చేస్తున్నామంటే ఇదిగోండి మన ఛానల్లో మంచిగా సేల్ అవుతున్న ఇడ్లీ కార్పొడి అనమాట. ఇడ్లీలోకి, దోశల్లోకి కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఈ కార్పొడి వేసుకుని తింటామన్నమాట మేము. చట్నీ కూడా చేసావు కదా? చట్నీ కూడా చేశాను. ఆ చట్నీ ఎలా తెలుసా? ఇలాగే చేసుకోవాలండి. కార్పొడి చిన్న రోల్ పెట్టుకోవాలి. ఇదిగో ఓకే. ఇప్పుడు వేడి వేడి నెయ్యి కాలుతుంది. వేడి వేడి నెయ్యి ఇలా వేసుకోవాలి. కొంచెం వడ్డించు, నెయ్యి ఎంత ఫీల్ చేస్తుంది అది. ఎక్కువ వేసుకోకూడదు, కారపొడి ఫీల్ చేస్తుంది కదా మరి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఏం చట్నీ అనుకుంటున్నారు? ఇదిగోండి కారపొడి చేశాను కదా నేను. ఈ కారపొడిని మళ్ళీ ఇలా చట్నీగా కూడా చేసుకోవచ్చు. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. అప్పటికప్పుడు మనం చట్నీ చేసుకోవడానికి టైం లేకపోతే కనుక ఈ కారపొడి, 1 కప్పు కారపొడి తీసుకుని అందులో లైట్గా చింతపండు రసం వేసి కొంచెం నీళ్లు వేసి మిక్సీ పెట్టేయడమే, అంతేనండి. అదే లూజ్ చట్నీ, సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఏమండి, చాలా ఐటమ్స్ చేసావు. చాలా బాగుంటుంది. పొడి పొడిగా తింటాం వేరు, చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. 2 విధాలుగా చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. అలాగే ఇదిగోండి అల్లం పచ్చడి, మనకి ఇడ్లీలోకి చాలా ఉన్నాయి ఇవాళ చట్నీలు. మన ఛానల్లో చాలా బాగా సేల్ అవుతుందండి ఈ అల్లం పచ్చడి. ఏమండి, ఇంక ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఇదిగో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చడి, ఎందుకంటే చట్నీలు ఉన్నాయి కాబట్టి. ఓకే, మేము కూడా కొంచెం తీసి పెట్టుకున్నామండి టిఫిన్స్లోకి. ఇప్పుడు టేస్ట్ చెప్పండి. మంచి టిఫిన్ అరేంజ్ చేసేవా ఇవాళ? ఉన్న దాంట్లోనే చక్కగా చిన్న చిన్న వెరైటీస్ చేసుకుంటే మగవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఫస్ట్ అయితే మా ఆయన గారండి బాగా ఇంట్రెస్ట్గా తింటారు. అవుతానండి. అద్భుత. ఈ కారపొడితో చట్నీతో కూడా తినండి, తర్వాత నేను తింటాను. మీరు టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తే. అంటే చూసారా, టేస్ట్ నేను చూడాలంట. అంటే తేడా వచ్చిందంటే ఎప్పుడన్నా తేడా ఉంటుందా? ఫస్ట్ మీరు తినాలని అలా చెప్తున్నాను. కరెక్ట్గా బాగా సరిపోయిందా? సరిపోయిందా? సాల్ట్ ఏమీ వేసుకోకలేదండి, కొంచెం లైట్ గా చింతపండు రసం వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను. అలాగే అల్లం చట్నీతో కూడా ఇలా పెట్టేస్తుంటే మరి
షుగర్ వచ్చింది కదా అని భయపడక్కర్లేదండి. మనం డైట్లోనే మార్పులు చేసుకుంటే అందరిలాగే మనం కూడా హాయిగా బతకొచ్చు. లేకుండా అన్నీ తినచ్చు. అన్నీ తినచ్చు కానీ లిమిటెడ్గా తినాలి. షుగర్ అస్సలు టచ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా పెడతానండి నేను ఈయనకైతే ఫుడ్. మీరందరూ ఒక వీడియోలోనే అని అనుకుంటున్నారేమో కానీ డైలీ మాకు ఈయనకైతే చాలా జాగ్రత్తగా పెడతాను. రాగి ఇడ్లీ, అలాగే ఒక్కొక్కసారి రాగి రొట్టె వేస్తాను, ఒక్కొక్కసారి దోశలు వేస్తాను, తర్వాత జొన్నలతోటి, తర్వాత సజ్జలతోటి, ఇలాగా ఒక్కొక్కసారి కొంచెం బోర్ కొడుతుంది కదా ఒకే ఐటెం చేసి పెడితేనే, అందుకని రకరకాలుగా చేసి పెడుతూ ఉంటాను అనమాట. బాగా చేస్తుందండి, సూపర్గా చేస్తుంది నా కోసం. అదృష్టమే నేను దొరకడం. థ్యాంక్ యూ. చేస్తున్నావు అంటే ఓ పక్కనే పచ్చళ్ళు చేస్తున్నావు, కారపొడులు చేస్తున్నావు, ఓ పక్కనేమో యూట్యూబ్ చేస్తున్నావు, టిఫిన్ రకరకాల నాకు కావాల్సిన టిఫిన్లు చేస్తున్నావు, కర్రీస్ సెపరేట్ చేస్తున్నావు, మీరు వేరే 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 ప్రిపేర్ చేసుకుంటారు. చాలామంది భలే కామెంట్లు పెడుతున్నారండి, ఎంత ఓపికండి మీకు, చాలా బాగా చేస్తున్నారు. మీరందరూ ఇచ్చే ఆ మంచి మంచి కామెంట్సేనండి నాకు ఎనర్జీ, అంతకుమించి ఏమీ లేదు. నేను కూడా మీకులాగే పనులు చేస్తాను, మీకులాగే తింటాను, మీకులాగే ఉంటాను. కాకపోతే ఏది కూడా నేను అదే సీరియస్గా తీసుకోకుండా నవ్వుతూ అలాగా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట, పనులు చేసుకుంటాను. అంతే నా ఎనర్జీ. మీరు ఇచ్చే సపోర్టే నాకు మంచి ఎనర్జీ అనమాట. అందరూ సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, ఈరోజైతే ఈ టిఫిన్ అయిపోయింది, అంతా మంచి కాఫీ తాగేసి నేనైతే కాఫీ తాగుతున్నాను షుగర్లెస్ కాఫీ, షుగర్ కాఫీ. నాకు షుగర్ వేసుకోనులేండి, బెల్లం లైట్గా కొంచెమే వేసుకుంటాను. ఈయనకైతే అసలు ఏమి వేయట్లేదండి, ఉట్టి కాఫీ ఇచ్చిన తాగేస్తారు పాపం. కలుపుతాను చూద్దరు అని ఇప్పుడు మీరు. ఓకే అండి, టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కాఫీతో మీ ముందుకు వస్తాం. ఇదిగోండి, ఒక కప్పులో ఒక హాఫ్ టీ స్పూను బ్రూ కాఫీ వేస్తానండి. వేసి నిండా పాలు పోసేసి కలిపేస్తున్నాను, అంతే, ఇంకేమీ లేదండి ఇందులో. ఇది నాకు నాకు డిఫరెంట్ కప్పులు వేయాలి, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. మేము 1960స్లో ఉన్నాము, 60 వాళ్ళం కాబట్టి ఈ అటాచ్మెంట్ ఎలా ఉంటుందండి. లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొంచెం తక్కువే ఉంటుంది. అందరూ ఓకే అండి, మరి వేళ మాకు లంచ్లోకి అయితే చక్కగా ఈయనకి జొన్న రవ్వతోటి అన్నం వండుతున్నానండి. అది ఏ విధంగా వండాలి అనేది చూపిస్తాను. అలాగే కొబ్బరి, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా పచ్చడి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది రెండిట్లకి. అలాగే టమాటా వేసి పప్పుచారు కూడా చేశానండి. ఈ 3 కాంబినేషన్ అనమాట మనకి లంచ్లోకి. ఓకేనండి, ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని చూద్దాం. కారపొడి కూడా ఉంది. ఓకే అండి, లంచ్లో కలుద్దామండి. ఇదిగోండి, కొబ్బరి పచ్చడి కోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, 2 చెక్కలు అనమాట. అలాగే ఇందులో 3 టమాటాలు, పచ్చిమిర్చి అయితే మనకి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు ఎన్నైనా తీసుకోవచ్చండి. మనకి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి రెడీ పెట్టుకోవాలండి. అలాగే నేను టమాటా పప్పు కూడా చేశాను కదండి, ఇది తాలింపు కూడా వేసేస్తున్నాను. ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని, నేను ఈరోజు కారపొడితో చట్నీ చేశాను అన్నాను కదండి, ఆ చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకుని ఒక చిన్న కప్పుతోటి, అంటే మనకి చట్నీ ఎంత కావాలో దానికి సరిపడా ఒక చిన్న కప్పుతోటి తీసుకుంటున్నానండి నేను. ఈ కారపొడి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు లైట్గా చింతపండు రసం వేసుకోవాలండి. అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు కూడా పోసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేయాలన్నమాట. అంతేనండి, టేస్టీగా ఉండే లూజు చట్నీ రెడీ అయిపోయిందండి. మనకి కారపొడి కాకుండా ఇలా చట్నీ కూడా చేసుకుని చక్కగా సర్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పచ్చడికి. అలాగే ధనియాలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ కొద్దిసేపు వేగించాలండి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 3 టమాటాలు తీసుకున్నాం కదండి, అవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి
ఇవి కూడా చక్కగా బాగా మగ్గించాలన్నమాట. ఇలాగ నూనెలో మగ్గడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుని వీటితో పాటే చింతపండుని కూడా మగ్గించామనుకోండి, మనం మిక్సీ జార్లో పచ్చడి గ్రైండ్ చేసినప్పుడు చక్కగా తొందరగా నలిగిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఈ చల్లారిన ఈ మిశ్రమాన్ని ఈ జార్లో వేసేసుకోవాలండి. చల్లారిన తర్వాతే పట్టుకోవాలండి. మిక్సీ ఎప్పుడు వేడివేడిగా మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేయాలండి. ఇలా చేసిన తర్వాత మనం కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుని ఈ మిక్సీలో వేసేయాలన్నమాట. చూసారా చక్కగా నలిగిపోయింది. ఎక్కువ నీళ్ళు పోయకూడదంటే నీళ్ళు పోయకోకుండా చక్కగా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనం రుబ్బురోట్లో రుబ్బినట్టుగా వచ్చేస్తుంది అనమాట పచ్చడి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేగించాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత తుంచిన 2-3 ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేగించాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా బాగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు తీసుకుని ఇలా తీసుకుని వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా చిట్టుపట్టుమని అంటాయి కదండి. అదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటే పచ్చడిలో లుక్ అనేది బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి అంతా ఈ కళాయిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుతూ కొద్దిసేపు బాగా వేగించాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో పచ్చడి. చూడడానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు ఎవరైనా సరే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను చేసే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇదిగోండి కూరలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ వేడిగా ఉండడం కోసం నేను లాస్ట్ని పెట్టానండి. 1 గంట ముందు ఈ జొన్న రైస్ని కడిగేసి నానబెట్టేసి ఉంచేసానండి. ఇప్పుడు 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి ఇది కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత తీస్తే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి చక్కగా పచ్చిమిర్చి వేసి టమాటాలు వేసి కొబ్బరి పచ్చడి చేశానండి. చాలా బ్రహ్మాండంగా కుదిరింది. ఇదిగోండి అలాగే మా వారి కోసం జొన్నన్నం చేశాను. ఇదిగోండి ఈరోజు మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో తీశాను. ఏమండి లేట్ అయింది బాగా. రెడీగానే ఉన్నా. పచ్చడి చూసారా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది. కొంచెం టేస్ట్ వస్తా చూడండి అన్న, చూడు ఉప్పు సరిపోయిందేమో చూడు. అన్ని కరెక్ట్ అయిపోయినాయి. సరిపోయినాయా? బాగా భలే ఉంది, సూపర్గా ఉంది. బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకుని చేసుకునేది వేరు, ఇది వేరు. ఏమండి జొన్న నుంచి చూసారు ఎంత బాగుందో. వట్టి తింటా ముందు తినండి. ఉప్పు గారు సరిపోయిందా? ఒట్టి పచ్చడి తినేచ్చాము, అంత బాగుంది. పొట్టి పచ్చడి తిని వచ్చాయి. అవునా? కొంచెం కారం ఉంటే ఇంకా బాగుండేది. మళ్ళీ అంతా తినేస్తే పిచ్చోడు పచ్చడి అని తింటారు తిన్నట్టు. అందుకే నేను అడగలేదు మళ్ళీ. పర్వాలేదులే, ఏమనుకోరులే, తీసుకో. దీంట్లోనూ ఇలా పచ్చడి కలుపుకొని ఇలా ముద్ద చేసుకుని పచ్చడి అంతా కలిపేసాను దీంట్లో, తెలుసా? బాగుంటుంది. కూరలు బాగుంటే ఏ అన్నమైనా తినేయచ్చులేండి. చక్కగా మంచిగా కలుపుకోండి. కొబ్బరి పచ్చడి. అయ్యో కొబ్బరి పచ్చడితో తింటారేమో ఫస్ట్ అని. ఇదిగోండి టమాటా పప్పు చేశానండి. ఇదిగో మీకు ఈ రెసిపీ చూపించలేదు కానీ తాలింపు వేడి ఒకటే చూపించాను. నాన్నగారికి పప్పు అంటే బాగా ఇష్టం బుజ్జి. పప్పు చూడు ఎక్కువ తింటారు పప్పు. నాన్ వెజ్ కంటే పప్పు అంటేనే బాగా ఇష్టం. కలిపి తినండి. బాగుంది. ఇలాగా చక్కగా వండుకుంటే కొంచెం ఎక్కువ పప్పు తినచ్చు. అవును
జొన్న రైస్ చేయటం చూసారు కదండి. మేము జొన్నలు పట్టించామన్నమాట. రవ్వ పిండి జల్లించేసానండి. మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించాను. పిండి జల్లించేసిన తర్వాత వచ్చిన రవ్వని వండాను అనమాట రైస్ లాగా. అయితే మనం వైట్ రైస్ వండుకున్నట్టుగా అంత పొడిగా రాదండి. కొంచెం లైట్గా జిగురు ఉంటుంది ఇందులో. ఆ జిగురుతనం వల్ల కొంచెం ముద్దగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ బెటర్ అనమాట, బాగానే వస్తుంది. కరెక్ట్గా 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1 గంట ముందు నానబెట్టేసి 1 గంట ముందు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉంచేయాలన్నమాట. అదండి, అలా చేసుకుంటే రైస్ ఈ విధంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిదన్నమాట. కొన్ని రోజులేమో అంటే ఒక 1 వీక్ ఏమో రాగులు తినాలి, 1 వీక్ ఏమో జొన్నలు తినాలి, 1 వీక్ ఏమో సజ్జలు, అరికెలు ఇలాగనమాట. ఓ నెలలో ఒక 4 చిరుధాన్యాలు తింటే మనకు బాగానే ఉంటుంది. నిన్నటి వరకు మనం రాగులు చేశాను కదా నేను. నిన్నటి వరకు రాగన్నం వండానండి. ఈ రోజు నుంచేమో జొన్న అన్నం అనమాట. ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. ఇందులోకి ఈ రైస్లోకి కొంచెం ఇలాగా కొంచెం పులుసు కానీ పప్పు కానీ ఉండాలి. పక్కనే పచ్చడన్నా ఏదన్నా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్గా తినేయగలుగుతారు. చికెన్లో పెట్టి కూడా చికెన్ అంటే కూడా తినొచ్చు. నాన్ వెజ్ ప్రియులకి తినొచ్చు. వెజ్ అయితే పచ్చడి అది వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ 2 రెసిపీలు చూసారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ లంచ్ వరకు వీడియో చేశానండి. దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.